అంగోలా మఠవాసులతో సమావేశమైన పోప్ లియో అపోస్తులిక యాత్రలలో భాగంగా దేశంలోని స్థానిక మేత్రాసనాల్లోని మఠ పరిపాలనా విభాగాలను కలిసినప్పుడు అది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని అన్నారు. వనరులు కొరతగా ఉన్న ప్రదేశాలలో పోప్ పర్యటన ప్రోత్సాహకరంగా గురువులు, మఠవాసులు, ఉపదేశులు, స్థానిక కథోలిక సభకు వెన్నెముక. కష్ట సమయాల్లో వారందరూ ఐక్యతతో ప్రజలకు దగ్గరగా ఉండాలని, ఎల్లప్పుడూ వినయంతో జీవించాలని కోరుకోరారు. నిష్కపట్యంతో, పారదర్శకతతో మీ మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడం, అహంకారానికి లేదా స్వార్థపూరిత వైఖరులకు లొంగిపోకుండా ప్రజల నుండి, ముఖ్యంగా పేదల నుండి మీరు నేర్చుకోండి. ప్రత్యేక హక్కుల కోసం ప్రాకులాడటం అంగోలా చరిత్రను మరియు స్వతంత్రం కోసం సుదీర్ఘ యుద్ధం తర్వాత 1975లో పోర్చుగల్ నుండి దానికి లభించిన స్వతంత్రాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. మీరు యుద్ధం అనే విపత్తును ఖండించడంలో, బాధిత ప్రజలకు అండగా నిలవడంలో, కట్టడాలు నిర్మించడంలో, పునర్నిర్మించడంలో మరియు సాయుధ పోరాటానికి ముగింపు పలకడానికి మార్గాలను, పరిష్కారాలను సూచించడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. మీ కృషి విస్తృతంగా గుర్తించబడింది మరియు ప్రశంసించబడింది. కానీ ఈ పని ఇంకా పూర్తి కాలేదు. వాస్తవాన్ని వివేకం